మాగంటి గోపీనాథ్ మరణంపై ఆయన తల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూసాం. మాగంటి గోపీనాథ్ మరణం వెనుక కేటీఆర్ వల్లే అంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ వల్లే జరిగిందని ఆయన తనకు జవాబు చెప్పాలని, అయితే గోపీనాథ్తో పాటు ఆసుపత్రిలో కేటీఆర్ ఉన్నారని, అంతవరకు బాగున్న గోపీనాథ్ అప్పుడు ఎలా చనిపోయాడో కేటీఆర్ చెప్పాలని ఆయన తల్లి భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తా ఉంది. చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికి రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్ని, నేను ఎప్పుడు బయటకు రాలేదు. అతను చచ్చిపోవటం, వాళ్ళు చచ్చిపోవటం కాదు, సావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇది అంతా మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడండి, పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి ప్రెమిసెస్ రాకూడదు, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏ ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసి అని ఏంటి ఏంటంటే వెళ్తే రానివరే. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్ లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 92 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి? పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్ లో అట్టి పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తానే అక్కడే పడినా.